వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామాలో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ మొత్తం ఎపిసోడ్ క్షణానికో మలుపు తిరుగుతోంది. దువ్వాడతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్యల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పలాస జాతీయ రహదారిపై దివ్యల మాధురి కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ యాక్సిడెంట్ లో ఆమె కారు నుజ్జునుజ్జైంది. అయితే తను కావాలనే చనిపోవాలనుకునే యాక్సిడెంట్ చేశానని చెబుతున్నారు మాధురి. దీంతో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించారని ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. నూతన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం మాధురిపై కేసు నమోదైంది. చట్టం ప్రకారం చనిపోవాలని యత్నించడం కూడా నేరమే. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో అఫైర్ ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్యల మాధురి ఆవేశంలో కారు ప్రమాదం చేసి మరో కారును తన కారుతో ఢీకొట్టారు. తాను చనిపోవడానికే ఢీకొట్టానని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా కావాలని రోడ్డు ప్రమాదం చేసినందుకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చెలరేగిన వివాదానికి దివ్యల మాధురి కేంద్ర బిందువుగా మారారు. గత కొంతకాలంగా దువ్వాడతో మాధురి కలిసే ఉంటున్నారని ఆయన భార్య, కూతుర్లు ఆందోళన చేస్తున్నారు. దువ్వాడ, మాధురి, ఆయన సతీమణి వాణిల మధ్య పెద్ద ఎత్తున వార్ నడుస్తోంది. మాధురిపై వాణి, ఆమె పిల్లలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వీరి మధ్య యుద్ధం అలా కొనసాగుతుండగానే మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ముందుగా పలాస ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తనకు ప్రమాదం జరగడానికి కారణం వాణియే అని మాధురి ఆరోపిస్తున్నారు. ఆమె బాధపడలేకే చనిపోవాలనుకునే ఇలా చేశానని చెబుతున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనతో పాటు తన పిల్లలపై ట్రోల్స్ ను తట్టుకోలేకపోతున్నారని, అందుకే చనిపోవాలనుకున్నట్టు చెప్పారు మాధురి. మరోవైపు పోలీసులపై కూడా ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, తానే కారును ఢీకొట్టానని వెల్లడించారు. వైద్యులు తనకు చికిత్స అందించొద్దని కోరిన మాధురి బ్రీత్ అనలైజేషన్ టెస్టుతో పాటు బ్లడ్ శాంపిల్ తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియా సమక్షంలోనే ఆ టెస్టులన్నీ చేయాలని కోరినా పోలీసులు అనుమతించలేదని, ఇదంతా రాజకీయ కుట్రని ఆరోపిస్తున్నారు మాధురి. అయితే ఇందులో రాజకీయ కోణానికి తావు లేదని చెబుతున్నారు పోలీసులు. మరోవైపు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన దివ్యల మాధురిని చూసేందుకు వెళ్లాలని ఉందన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. అయితే తాను బయటకు వెళితే తన భార్య, పిల్లలు ఇంటిని కబ్జా చేస్తారని ఆయన ఆరోపించారు. అందుకే ఆసుపత్రికి వెళ్లాలని ఉన్నా వెళ్లడం లేదని వివరించారు. డిప్రెషన్ కారణంగానే కారు ప్రమాదం జరిగిందని మాధురి తనతో చెప్పిందన్నారు. దువ్వాడ వాణి వ్యాఖ్యలతో మాధురి కుంగుబాటుకు లోనైందని వివరించారు. వాణి ఆరోపణలు, ఈ గొడవ కారణంగా మాధురి అటు పుట్టింటికి, ఇటు మెట్టినింటికి దూరమైందని సానుభూతి వ్యక్తం చేశారు దువ్వాడ. గతంలోనూ తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని చెప్పుకొని బాధపడిందని తెలిపారు. దీనిపై మాధురి గతంలోనే ఒకసారి చనిపోవాలని ప్రయత్నం చేసిందని, తానే కాపాడి ధైర్యం చెప్పానని వివరించారు. మాధురి కారు ప్రమాదం డ్రామా అంటూ జరుగుతున్న ప్రచారంపై దువ్వాడ సీరియస్ గా స్పందించారు. డ్రామా చేయాలని ఎవరూ యాక్సిడెంట్ చేసుకోరని, యాక్సిడెంట్లో ఏదైనా జరగరానిది జరిగితే ఏమై ఉండేదని ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదంలో మాధురి తలకు తీవ్ర గాయమైందని, ఏడాదిలో ఏమైనా జరగొచ్చని వైద్యులు చెప్పారన్నారు. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా సమాజం భార్య వైపే మొగ్గు చూపుతుందని, భర్తనే తప్పుపడుతుందని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. తన జీవితంలో ప్రతి క్షణం భార్యతో నరకం చూశానని, పిల్లలను తనపైకి ఉసుగొల్పిన వాణిది సైకో మనస్తత్వమని తెలిపారు. ఆమె తీరును భరించలేక 2 ఏళ్ల కిందటే విడాకుల నోటీస్ ఇచ్చానని చెప్పారు. నిర్మోహమాటంగా మాట్లాడడం తన నైజమని, ఇది తనకు ఇంటా బయట శత్రువులను పెంచిందని దువ్వాడ వ్యాఖ్యానించారు. మొత్తానికి పోటకో ట్విస్ట్, క్షణానికో మలుపు తిరుగుతున్న దువ్వాడ ఫ్యామిలీ డ్రామాకు ఇప్పట్లో బ్రేకులు పడేలా కనిపించడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.